థ్యాంక్ యూ. అమ్మాయి బాగానే ఉంది, అక్కడ బాగానే ఉంది, ఏం కాలేదు. అందరికీ నేను చెప్పేది ఒకటే, హైదరాబాద్ లో హిందువులైనా ముస్లింలైనా ఒకరి మతాన్ని, ఒకరి నమ్మకాన్ని, ఒకరి విశ్వాసాన్ని మరొకరు గౌరవించుకుంటాం కాబట్టి వాళ్ళ ప్రార్థన, వాళ్ళ మతం సంబంధించిన ప్రార్థన వచ్చినప్పుడు మనం ఆగి వాళ్ళ గౌరవించే ఒక సంస్కారాన్ని మన పెద్దలు మనకు నేర్పినారు కాబట్టి నేను ఆగినాను తప్ప ఇంకోటి కానీ కాదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏమంటే, అన్నాదమ్ముల్లాగా హైదరాబాద్ లో కులం ఏదైనా, మతం ఏదైనా, ప్రాంతం ఏదైనా అన్నాదమ్ముల్లాగానే కలిసి ఉన్నాం. హైదరాబాద్ అనేది మనందరికీ అన్నం పెట్టిన అమ్మ లాంటి నగరం హైదరాబాద్. భారతదేశంలోని ఏ నగరం నుంచి ఇక్కడికి బతుకు తెరువు కోసం వచ్చినా కడుపులో పెట్టుకొని చూసుకునే నగరం హైదరాబాద్. ఇదే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడెక్కడి నుంచో భారతదేశంలోని ఎన్నో రాష్ట్రాల నుంచి ఇవాళ పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ముళ్ళు, మా అక్క చెల్లెలందరూ గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎట్లా శాంతియుతంగా కలిసి ఉన్నామో మీరే చూస్తా ఉన్నారు. కానీ 2014లో నరేంద్ర మోడీ గారు పెద్ద పెద్ద మాటలు చెప్పి భారతదేశానికి ప్రధానమంత్రి అయినారు. ఎన్నో మాటలు చెప్పినారు. బడాబాయ్ బడా మోసం ఆ రోజు 2014లో చూసినాం. మీరందరూ ఖాతాలు తెరవండి, భాइयों बहनों आप सभी लोग जन धन खाता खोलो, मैं 15 लाख डाल दूंगा, धनाधन डाल दूंगा అన్నాడు. ఎవరికన్నా వచ్చినాయా 15 లక్షలు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. వచ్చినాయా ఎవరికన్నా? ఎవరికి రాలేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా, ప్రతి మనిషికి ఇల్లు ఇస్తా, బుల్లెట్ రైళ్లు ఉరికిస్తా, అమెరికా వాళ్ళే వచ్చి మన దేశానికి లైన్లు కట్టి నిలబడాలా, నన్ను ప్రధానమంత్రి చేయండి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆనాడు చెప్పినారు. 2023లో రేవంత్ రెడ్డి గారు అదే మాదిరిగా మొత్తం తెలంగాణ జిల్లాలలో, హైదరాబాద్ లో మీరు నమ్మలేదు కానీ జిల్లాలలో మాత్రం ప్రజల్ని నమ్మించి ఓట్లేసుకొని ఆయన కూడా గద్దెనెక్కి ఇలా చోటాబాయి రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయినాడు. ఇక్కడ హైదరాబాద్ లో కూడా హామీ ఇచ్చినాడు. ఏం చెప్పినాడు? ఇంట్లో కోడళ్లుంటే కోడళ్ళకి నెలకు 2500 రూపాయలు ఇస్తా, ఇది నా గ్యారంటీ, 100 రోజుల్లో చేస్తా అన్నాడు. వచ్చిందా ఎవరికన్నా 2500? వినబడట్లేదు. వచ్చిందా రాలేదా? ముసలోళ్ళుంటే 4000 ఇస్తా అన్నాడు. 4000 వచ్చిందా? మోడీ గారు చెప్పిన అచ్చేదిని వచ్చిందా? రేవంత్ రెడ్డి గారు చెప్పిన అచ్చేదిని వచ్చిందా? సచ్చేదిని మాత్రం మళ్ళీ వచ్చింది కాంగ్రెస్ రాగానే. మళ్ళీ ఇప్పుడే గోపీనాథ్ గారు చెప్తా ఉన్నారు. ఏమంటున్నాడు? అన్నా కేసీఆర్ ఉన్న 9.5-10 ఏళ్లు కరెంటు కష్టాలు లేవు, తాగునీటి కష్టాలు లేవు, కానీ మళ్ళీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో వాటర్ ట్యాంకర్లు కనబడతా ఉన్నాయి, మంచినీటి కోస మళ్ళీ ప్రారంభమైందని చెప్పి ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. ఆయన చెప్పింది నిజమేనా? మళ్ళీ కరెంటు కష్టాలు చాలైనాయా? మళ్ళీ ఇన్వర్టర్లు, జనరేటర్లు మళ్ళీ కాంగ్రెస్ వస్తే అదే అవుతుందని నేను ముందే చెప్పిన. కాంగ్రెస్ కావాలన్నా కరెంటు కావాలా అని అడిగినాం. కానీ పాపం గ్రామాలలో, జిల్లాలలో ప్రజలు మోసపోయి ఓట్లేసినారు. కానీ వాళ్ళు కూడా తెలుసుకున్నారు. జిల్లాలలో కేసీఆర్ గారు బయలుదేరి బస్సు యాత్రలో ఇవాళ జిల్లాలకు పోతుంటే ఎక్కడికక్కడ బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నేను మీ అందరికీ ఇచ్చే మాట ఒకటే, మొన్న కేసీఆర్ గారి ప్రభుత్వం పోయింది అనే బాధ హైదరాబాద్ లోని ప్రతి ఒక్కరికి, గులాబీ జెండాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి అయ్యో ఎంత పని జరిగింది అనే బాధ ఉన్నదా లేదా? అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మీరు మాకు 10-12 పార్లమెంట్ సీట్లు అప్పచెప్పండి. సంవత్సరం తిరిగే లోపల కేసీఆర్ గారు తిరిగి మళ్ళీ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి సంవత్సరం లోపల వస్తుంది. ఇవాళ ఒక అద్భుతమైన నాయకుడు పద్మారావు గౌడ్ గారు మరి కేసీఆర్ గారితో 24 ఏళ్లు ఒక తమ్ముడు లాగా హైదరాబాద్ లో ఎవరు లేనప్పుడు కూడా గులాబీ జెండా ఎత్తుకొని ముందుకొచ్చిన నాయకుడు పద్మారావు గారు. ఇవాళ అట్లాంటి పద్మారావు గౌడ్ గారిని గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మీ దగ్గరికి పంపినారు. నేను మీతో ప్రార్థించేది ఒకటే, పద్మారావు గారికి కులము, మతము, ప్రాంతము పట్టింపులు లేవు. హిందువులైనా ముస్లింలైనా ఎవరైనా నా వాళ్ళే అనుకుంటాడు. కేసీఆర్ గారికి ఇచ్చిన గీత దాటకుండా ఎన్నటికైనా కింద పడ్డా మీద పడ్డా, ఎన్ని ఎత్తు పల్లాలు వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు కలిగినా కేసీఆర్ వెంబటే నడిచిన నాయకుడు పద్మారావు గారు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా అవతల కాంగ్రెస్ లో నిన్నగాక మొన్న ఖైరతాబాద్ లో ఈ గులాబీ కండువా కప్పుకొని గెలిచిన ఆయన ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థిగా సిగ్గు లేకుండా
గెలిచిన ఎమ్మెల్యే పదవికి ఖైరతాబాద్ ప్రజల తీర్పు కూడా అపహాస్యం చేస్తూ ఇలా కాంగ్రెస్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తా ఉన్నాడు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా మిత్రులారా, నేను ఒక్కటే అడుగుతా ఉన్నా సోదరులారా, సోదరిమణులారా, మొన్ననేమో గులాబీ కండువా కప్పుకొని గెలిచిండు, ఇలా కాంగ్రెస్ కండువా కప్పుకొని వచ్చిండు. రేపు మళ్ళీ దబ్బన మీరు ఓటేస్తే, పొరపాటున మీరు కాంగ్రెస్ ఓటేస్తే ఆ పెద్ద మనిషి మళ్ళీ రేపు పోయి బీజేపీలో చేరడని గ్యారంటీ ఎవడని ఇస్తాడా? कोई गारंटी है क्या? नागेंद्र जो अभी 3 महीने पहले ये गुलाबी कंडवा पहन के जीतने वाले नागेंद्र, खैरताबाद से एमएलए बनने वाले नागेंद्र, अगर आज कांग्रेस कंडवा पहन के आ गए, अगर कल गलती से उसको वोट दे दिए, वो कांग्रेस में रहेगा या रेवंत रेड्डी साहब के साथ वो भी बीजेपी में डुबकी मारेगा? क्या गारंटी है? याद करो। एक बात कहना चाहता हूं हमारे भाइयों से, बहनों से, बहुत सारे बातें कहेंगे। रेवंत रेड्डी साहब ने कई सारे चीज कहा, उन्होंने 2500 रुपया दे दूंगा हर महिला को, 4000 दे दूंगा हर इंसान को जो वजीफा ले रहा है, ऐसे काफी सारे चीज उन्होंने कहा। आज जीत गए, चीफ मिनिस्टर बन गए। मैं पूछना चाहता हूं भाइयों, इन राहुल गांधी బాటలు నడుస్తున్నాడా లేదా మోడీ గారి బాటలు నడుస్తున్నాడా రేవంత్ రెడ్డి? ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచన చేయండి. పాపం రాహుల్ గాంధీ ఏమంటాడు ఢిల్లీలో, चौकीदार चोर है अंटाడు. चौकीदार बोल तो कौन है? चौकीदार कौन है भाई? सुनाई नहीं दे रहा। चौकीदार कौन? चौकीदार चोर है अंटाడు राहुल गांधी। మరి రేవంత్ రెడ్డి ఏమంటాడు? नहीं 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 नहीं, चौकीदार चोर नहीं है, चौकीदार हमारे बड़े भाई है। चौकीदार అంటే ఆయన పెద్దన్నట. పాపం రాహుల్ గాంధీ అంటాడు అదానీ ఫ్రాడ్ है, అదానీ चोर है అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు? नहीं नहीं नहीं, अदानी फ्रॉड नहीं है, अदानी हमारे फ्रेंड है, अदानी हमारे दोस्त है। राहुल गांधी बोलते गुजरात मॉडल बेकार है, रेवंत रेड्डी बोलते नहीं नहीं, गुजरात मॉडल शानदार है। राहुल गांधी बोलते लिकर स्कैम नहीं, कुछ नहीं, अरविंद केजरीवाल को अरेस्ट करना गलत। रेवंत रेड्डी बोलते लिकर स्कैम हुआ, केसीआर की बेटी को जो मोदी ने गिरफ्तार किया वो सही किया। इसीलिए मैं पूछना चाहता हूं आपसे, ये आदमी किसके नक्शे कदमों पे चल रहा? ये दानम नागेंद्र, रेवंत रेड्डी कल कांग्रेस में टिकने वाले लीडर नहीं है। कल जाके इलेक्शन के बाद सीधा सीधा एक कतार में खड़े होकर बीजेपी में शामिल होने वाले दो लीडर अगर कोई है तो है रेवंत रेड्डी और दानम नागेंद्र। మీ అందరితో నేను ప్రార్థించేది ఒకటే, కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాల్ని శాసించాలి. తిరిగి మన హైదరాబాద్ లో కరెంటు సమస్య ఉండొద్దు, మంచినీళ్ల సమస్య ఉండొద్దు, హైదరాబాద్ కు వచ్చిన పెట్టుబడులు తిరిగి వెనకకి పోవద్దు అనుకుంటే, మళ్ళీ కేసీఆర్ గారి పార్టీ బలంగా ఉండాలి అనుకుంటే, దయచేసి హైదరాబాద్ లో ఉండే ప్రతి అన్న, ప్రతి అక్క, ప్రతి చెల్లె మీ అందరినీ కోరేది ఒకటే, మీరు గత 4 ఎన్నికల్లో మాకు వరుసగా ఓట్లు వేసినారు. ఈ ఎన్నికల్లో కూడా నేను మిమ్మల్ని కోరేది, దయచేసి కారు గుర్తు మీద ఓటు వేసి పద్మారావు గారిని గెలిపియండి. 10-12 సీట్లు మీరు మాకు అప్పచెప్తే సంవత్సరం తిరిగే లోపల కేసీఆర్ గారు తిరిగి మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో అగ్రభాగాన ఉంటారు. మీ అందరికీ సేవలు అందించే స్థాయిలో కేసీఆర్ గారు ఉంటారనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 5 ఏళ్ల కిందట సికింద్రాబాద్ ఎంపీగా ఇక్కడ ఒక పెద్ద మనిషిని గెలిపించినారు, కిషన్ రెడ్డి గారిని. ఏం చేసిండు 5 ఏళ్లలో కిషన్ రెడ్డి గారు? ఒక్క నయా పైసా పని హైదరాబాద్ కు చేసిండా? కరోనా కష్టం వచ్చినప్పుడు ఏం చేసిండు కిషన్ రెడ్డి? కురుకురే ప్యాకెట్లు వంచిండు. ఆయన చేసిన అతిపెద్ద పని ఏంటంటే మొత్తం 5 ఏళ్ల కిషన్ రెడ్డి గారు కురుకురే ప్యాకెట్లు వంచుడు తప్ప చేసింది ఏమీ లేదు. 5 ఏళ్లలో కనీసం హైదరాబాద్ కు వరదలు వస్తే రూపాయి సహాయం చేయలేదు. హైదరాబాద్ లో మెట్రో కడుతున్నామంటే రూపాయి సహాయం చేయలేదు. అక్కడికి రాని చుట్టం మనకు బీజేపీ, అక్కడికి రాని చుట్టం ఇవాళ ఈ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. అందుకే నేను మిమ్మల్ని ప్రార్థించేది, ఇట్లాంటి అక్కడికి రాని మనుషులు పదవుల్లో ఉన్నా నయా పైసా పనికిరాని మనుషులని ఓడించండి. సికింద్రాబాద్ పార్లమెంట్ లో కేసీఆర్ గారు పంపిన పద్మారావు గారిని గెలిపించండి. 10-12 సీట్లు మీరు మా చేతుల్లో పెడితే తప్పకుండా నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఎట్లా అయితే హైదరాబాద్ ను 10 ఏళ్ల పాటు పెట్టుబడులకు స్వర్గధామంగా, పేదలకు ఒక కల్పతరువులాగా కాపాడుకున్నామో భవిష్యత్తులో కూడా కాపాడుకుందాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కష్టాలు ప్రారంభమైనాయి, మంచినీళ్ల కష్టాలు ప్రారంభమైనాయి, వచ్చిన పెట్టుబడులు తిరిగి వెనకకు పోతా ఉన్నాయి. ఒక కంపెనీ మొన్ననే గుజరాత్ కి పోయింది, కష్టపడి మనం తెచ్చిన కంపెనీ కేన్స్ అనే కంపెనీ గుజరాత్ కు పోయింది. మరో కంపెనీ కార్నింగ్ అనే కంపెనీ
ఇవాళ మద్రాసుకు తరలిపోయింది. కొత్త పెట్టుబడులు తేవడం కాదు, ఉన్న పెట్టుబడులే తరలిపోతా ఉంటే కూడా ఏమీ చేయలేని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకునేది, గోపీనాథ్ గారికి ఎట్లా అయితే బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి గెలిపించారో అదే రకంగా రేపటి రోజున పద్మారావు గారికి కూడా మెజారిటీ ఇచ్చి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించి దీవించి కారు గుర్తు మీద ఓటేసి కేసీఆర్ గారిని బలోపేతం చేయండి మనస్ఫూర్తిగా కొడుతూ, ఆఖరికి మా जितने हमारे भाई बहन यहाँ पे है, अब तमाम भाइयों से बहनों से एक ही गुजारिश है, आज कांग्रेस पार्टी में वो काबिलियत नहीं है बीजेपी को और मोदी को रोकने की जो आज रीजनल लीडर केसीआर जैसे रीजनल लीडरों में है। आप एक बार गौर करिए, 2014 में तेलंगाना में बीजेपी को रोकने वाला केसीआर है, 2018 में भी जब मोदी का लहर था पूरे हिंदुस्तान में, उसको तेलंगाना में रोकने वाला केसीआर थे। 2023 में भी बीजेपी के 30 मारखानों को 32 मारखानों को हर किसी को हराया बीआरएस ने। ईटेला राजेंद्र को, बंडी संजय को, धर्मपुरी अरविंद को, रघुनंदन राव को, उनके जितने भी बड़े बड़े लीडर हैं हर किसी को हराया बीआरएस पार्टी ने। हम बस एक ही चीज आपसे चाहते हैं, पिछले 10 साल जो अमन भाईचारा, जो खुशहाली, जो गंगा जमुना तहजीब, जहां हर कोई हिंदू हो मुसलमान हो इकट्ठे साथ रहते हैं भाई भाई की तरह, वैसे हैदराबाद हम चाहते हैं। हम इसको विश्व नगरी बनाना चाहते हैं। आज बीजेपी इसमें जहर घोल के विश्व नगरी बनाना चाहती है। भाइयों, इसलिए मैं कहता हूं, एक केसीआर जैसे सेक्युलर लीडर का साथ दीजिए, उनको और मजबूत बनाइए, 10-12 सीट हमें दीजिए, ताकि कल जाके फिर 1 साल के अंदर इस रियासत तेलंगाना में फिर एक बार केसीआर का दौर शुरू हो जाए। इसलिए मैं आप तमाम भाइयों से बहनों से गुजारिश करता हूं, 13 मई को जो इलेक्शन है, हमारे पद्माराव साहब जो सेक्युलर लीडर हैं, पिछले 24 साल से केसीआर साहब के साथ एक छोटे भाई की तरह उनके नक्शे कदमों पे चल रहे हैं, उनको आपका आशीर्वाद दीजिए, दुआओं में याद करिए और कार के निशान पे वोट देके अच्छी तादाद से पद्माराव साहब को जिताइए। ముగించే ముందు మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, జనరల్ గా హైదరాబాద్ లో మీరు ఏముంటదంటే, మనకు ఎంత ప్రేమ ఉన్నా ఓట్లకు రారు అనుకుంటాం, కానీ మీ అందరికీ నేను ప్రార్థించేది, మీ అందరినీ కోరేది ఒకటే, మే 13 నాడు దయచేసి ఇది మన మోడల్ బ్యాలెట్, 4వ స్థానంలో మన కారు గుర్తు పద్మారావు గారిది 4వ స్థానంలో ఉన్నది. దయచేసి 13 మే నాడు అందరూ కూడా ఓటింగ్ రండి, పోలింగ్ రండి. కేసీఆర్ మీద ప్రేమ ఉంటే ఈ పార్టీ మళ్ళీ తిరిగి రావాలి, బలంగా ఉండాలి, మీ పేదవాళ్ళందరినీ కాపాడుకోవాలంటే ఈ 4వ స్థానంలో ఉండే పద్మారావు గారి కారు గుర్తు మీద ఓటేసి దయచేసి గెలిపించండి, ఓటింగ్ శాతం పెంచండి. హైదరాబాద్ లో ఎండలున్నాయి, వడదెబ్బలు దాక్కుతున్నాయి, నాకు తెలుసు, అందుకే పొద్దున పూట తిరగకండి, కానీ కొద్దిగా అయితే 9 గంటల లోపల వచ్చి ఓటేయండి, లేదా మరి సాయంత్రం 3 గంటల తర్వాతనైనా వచ్చి, తప్పకుండా 6 గంటల దాకా ఓటింగ్ ఉంది కాబట్టి ఓటింగ్ కు వచ్చి కారు గుర్తు కోటేసి గెలిపించండి అని పేరున మీ అందరినీ కోరుతూ